hello, namaste, vanakkam, sat shri akal, adab, good evening everybody. Welcome, heartiest welcome to Ram Raj Dhotis and Shirts Pillalu Pidugalu, powered by Flabbers, Jelly and Puddings. అండి ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ ఇది మాట్లాడగలిగితే సూపర్ అండి. దానికి చాలా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ఆ పని చేయగలం. అలా చేస్తే దాన్ని ఏమంటారు తెలుసండి? స్వర్గం అంటారండి. స్వర్గాన్ని అనుభవించినట్టే మనస్ఫూర్తిగా మనం అనుకున్నది ఏదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలగాలి. మరి అలాంటి స్వర్గం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఇక్కడ మాత్రమే అని చెప్తాను నేను. అదే మా పిల్లలు పిడుగులు ప్రపంచం. ఇక్కడికి వచ్చే పిల్లలకి వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు, ఎవరైనా ఫీల్ అవుతారేమో అన్న ఫీలింగ్సే లేవండి. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ అది ఆయగా అంతే. మరి మనకి మాత్రం ఈ ప్రపంచం చేస్తే ఫుల్ స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందా లేదా? సో ఐఎమ్ రైట్. మరి పిలిచమంటారా నలుగురు బ్యూటిఫుల్ ఏంజల్స్ని? చలో దేవుడా, నువ్వు ఉన్నావని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఈరోజు నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు స్వామి. ఎవరు నన్ను తిట్టకుండా, ఎవరు నన్ను కొట్టకుండా ఆయన కాపాడతాడు, లేదా మీరు కాపాడాలండి. మీరు కూడా ఈరోజు బుక్ అవ్వకుండా ఉండాలని ప్రేయర్ చేయండి. ఓకే, ఆల్ ద పేరెంట్స్ ఫినిష్. సరే డార్లింగ్, నీ పేరేంటి? శ్రీధన్వి. ఇంత స్టైల్ గా తయారయ్యొచ్చా శ్రీధన్వి? ఏ ఊరు నుంచి వచ్చావు? జై భారతి నుంచి వచ్చావా? అసలు ఎవరు భారత్ మాత అంటే? జై భారతి మాత. జై భారతి మాత ఎక్కడ ఉంటది ఆమె? ఆమె జై భారతిలో ఉంటది. జై భారతిలో ఉంటదా? ఏం తింటది? అన్నం. ఎట్లా ఉంటది? ఇట్లా. బానే తెలుసు, ఇట్లా ఉంటదంట. చీర కట్టుకుంటుందా, ఫ్రాక్ వేసుకుంటుందా? ఫ్రాక్ వేసుకుంటుందా? ఏం కలర్ ఫ్రాక్? పింక్ కలర్ ఫ్రాక్. నా బాగా ముద్దొచ్చావు అనుకో, నేనేమని పిలుస్తారు? లవ్ చేస్తా. లవ్ చేస్తారా? అబ్బో, లవ్ చేయడం అంటే ఇట్లా. ఏది కొంచెం నన్ను లవ్ చేయవా ప్లీజ్? అబ్బో, ఇదే నా లవ్ అంటే. ఓకేనా? సో మమ్మీ డాడీ నేను లవ్ చేస్తున్నారు. ఇంతనా ఇంత. నిన్ను ఒక్కదానే లవ్ చేసుకున్నారా, వాళ్ళు కూడా లవ్ చేసుకుంటున్నారా? నన్ను ఒక్కదాన్నే. అయ్యయ్యా, అంటే మమ్మీకి డాడీ అంటే లవ్ లేదా? అవును, చాలా దూరం కూడా కూర్చున్నారు. ఎందుకు లవ్ లేదు వాళ్ళిద్దరి మధ్య? మా అమ్మ నాన్నని కొడుతుంది, అందుకే లవ్ లేదు. అక్కడ చూడ ఆనంద బాష్పాలు. అసలు నేను కొడతాను. ఏ రకం కొడుతున్నా? కర్రతో కొట్టుద్దా? ఏదైనా తప్పు చేస్తే కదా కొడతారు. తప్పు మా నాన్ననే చేశాడు. ఏం చేశాడు తప్పు? మా అమ్మని మా నాన్న కొట్టాడని మా అమ్మ నాన్నని కొట్టాడు. సరిపోయింది. వీళ్ళిద్దరు అసలు నిన్నే ఎందుకు ఎక్కువ లవ్ చేస్తారు? నేను బిగ్గున్నాను కదా, అందుకే. ఓ, నువ్వు బిగ్గున్నావా? నువ్వు బిగ్గుంటే స్మాల్ ఉందా? అయ్యో, మీకు సరిగ్గా తెలీదు, తనకు బాగా తెలుసు. ఎవరికి తెలుసురా? నాకు. నువ్వు బిగ్గున్నావు, మరి నేను స్మాల్ ఉన్నా. నీకు ఏదంటే ఫుల్ ఇష్టం, ఏదంటే ఫుల్ బోర్ చెప్పు. దేన్ని చూస్తే ఫుల్ అమ్మ దేవుడా, అయ్యో కర్మరా బాబు అనుకుంటావు. ఏ పని చేయ? స్కూలా? స్కూల్ అంటే దేవుడా, కర్మరా బాబు అనుకుంటావా? అయ్యో రామా, ఇట్లా కొట్టుకుంటుందంట స్కూల్ అంటే. ఈరోజు అందరూ గర్ల్సే వచ్చారు, ఒక్క బాయ్ కూడా రాలేదు. నేనైతే చాలా బాధపడుతున్నా. మరి నువ్వు బాధపడట్లా? బాయ్స్ లేకపోవడం ఎందుకు నీకు నచ్చింది? అక్కడ ఉన్నారు కదా బాయ్. అమ్మయ్య, ఇక్కడ లేకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఉన్నారు కదా. ఇక్కడ లేకపోతే బాధపడేదానివా? కొంచెం కూడా బాధ లేదా? అరే, బాయ్స్ అంటే నీకు అసలు పెద్ద ఇష్టం లేనట్టుందే. ఇష్టం లే, గర్ల్స్ ఉంటే ఇష్టమే. మొత్తం ఈ నలుగురులో 1 2 3 4 ఈ నలుగురులో ఎవరు గొప్ప అందగత్తే? నేను. అక్కడ చూడు, తర్వాత అక్కడ చూడు, తర్వాత ఇక్కడ చూడు, తర్వాత నువ్వు. బ్యూటిఫుల్. ఎవరు? గుడ్డు అంటారు కదా. ఎవరికి వాళ్ళే గుడ్డు అనుకుంటారు. సెకండ్ ఎవరు? తినా. థర్డ్ ఎవరు? లాస్ట్ ఎవరు? లైన్ గా చెప్తుంది పేర్లు. ఒక్క నిమిషం, ఇది లైన్ గా చెప్పింది నా పేర్లన్నీ, కానీ నేను లాస్ట్ లో కూర్చున్నాను కాబట్టి నన్ను లాస్ట్ అందంటావు. అవును. ఇప్పుడు చూద్దాం అండి, ఈ నలుగురిలో కాంపిటీషన్ కాదు, ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు చెప్పరా, సరిగ్గా చూడుకో. మస్కార్ కూడా వేసుకున్నా.
లిప్స్టిక్ కూడా వేసుకున్నా. ఓకే, నువ్వు అందంగా ఉన్నావా నేను అందంగా ఉన్నానా? నేను సరిగ్గా చూడమన్నానా? చూసావా మస్కరా, చూసావా లిప్స్టిక్? ఇప్పుడు చెప్పు, నువ్వు అందంగా ఉన్నావా నేను అందంగా ఉన్నానా? నువ్వు చూసారండి, అలా ఆన్సర్ చెప్పిస్తాం మనం. లిప్స్టిక్ పెట్టుకున్నా. నాకు పోటీయా పక్కల బళ్ళం? కాసేపు పొగిడింది ఉండని. అందరూ వేసుకున్నారు, నువ్వు నీ పేరేంట్రా? ఖ్యాతి. ఖ్యాతి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కోతులేనండి నాకు తెలిసిన వాళ్ళు. మంచి ఖ్యాతిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఓన్లీ తుంటరి ఖ్యాతిలనే చూశాను. నువ్వు కూడా అలాంటి ఖ్యాతియేనా? మంచి ఖ్యాతి. మంచి ఖ్యాతి. నీతో పాటు ఎవరెవరు వచ్చారు చెప్పు, నేను తెలుసుకుంటాను నీలో ఎంత మంచి ఉందో. డాడీ, మమ్మీ, మామయ్య. ఎవరు నీ ఫేవరెట్ ముగ్గురులో? డాడీ. గర్ల్స్ లైక్ డాడ్స్. ఎందుకు డాడీ ఇష్టం? డాడీ నాకు రోజు నైట్ అన్నం తినిపిస్తాడు. నువ్వు మంచి గర్ల్ అన్నావు కదా, నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఒక రెండు చెప్పు నాకు. అసలు ఎందుకు నువ్వు గుడ్ ఖ్యాతివి? రోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తా. అసలు ఏడవో? ఫస్ట్ ర్యాంక్ వస్తా. ఫస్ట్ ర్యాంక్ వస్తావా? నిజమేనా? అబ్బో ఖ్యాతి, ఇంత గుడ్ క్వాలిటీస్ ఎలా వచ్చాయి నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి? మమ్మీ దగ్గర నుంచా డాడీ దగ్గర నుంచా? డాడీ దగ్గర నుంచి. ఏమన్నా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా? నాకు లేవు. ఎప్పుడన్నా ఎవరైనా అమ్మాయిని చేసి నెక్కిచ్చావా? లేదు. ఇలా లేదు. అనలేదా? వద్దు సరే ఇలాను చూసా, అనలేదంట. ఎక్స్పర్ట్ లాగా అంటుంది అక్కడ. సో మంచి అయినా చెడైనా అంతా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నావు, అవునా? మమ్మీ దగ్గర నుంచి ఒక్క పాయింట్ కూడా నేర్చుకోలేదా? అసలు మీరు మా పార్టీ కాదండి, ప్రతిపక్షం. అమ్మాయిలకి కొంచెం జలస్ ఉంటుందంట. ఇంకొక అమ్మాయి అందంగా ఉన్నా, ఇంకొక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకున్నా కొంచెం కుళ్ళుకుంటారంట. ఆ కుళ్ళు పోవాలంటే ఏం చేయాలి? కుళ్ళు పోవాలంటే కళ్ళల్లో డాక్టర్ ఇంజెక్షన్ వేయాలి. ఏదో కుంభిపాకం, అపరిచితుడు పనిష్మెంట్స్ లా ఉన్నాయి ఇవి. సరే ఏంటి నీ చేతులు చెప్పించు. మెహందీ చూసాను కానీ ఇంత స్టైలిష్ మెహందీ నేను చూడలేదు. ఎందుకు పెట్టుకున్నావు ఇంత మెహందీ? మమ్మీ పెట్టింది. ఎందుకు పెట్టింది ఇంత మంచి మెహందీ? మమ్మీ పెట్టుకోకుండా నీకు పెట్టింది ఏంటి? స్టైల్గా ఉంటాను. ఇప్పుడు ఇంకా అందరికంటే నువ్వే స్టైల్గా ఉన్నావా? కానీ అందరికంటే బ్యూటిఫుల్ గా తను కదా ఉంది. నేనే. తనకంటే నీలో ఏంటి అందంగా ఉంది చెప్పు. తన ముక్కు చూడు ఎలా ఉంది? దొండకాయలా ఉంది. నీ ముక్కు ఎలా ఉంది? క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ లా ఉంది. దొండకాయ బాగుంటుందా క్యాలీఫ్లవర్ బాగుంటుందా? పెదాలు చూసావా? బీరకాయలా ఉన్నాయి. మరి నీ పెదాలు ఎలా ఉన్నాయి? క్యాబేజీ. మరి ఇది కాకరకాయలా. అమ్మో తట్టుకోలేకపోతున్నానండి. ఒకరిని మించి ఒకరున్నారు ఇక్కడ. చూడండి అసలు ఫుల్ మెహందీ, ఫుల్ క్లిప్పులు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. నీ పేరేంటి? అమ్మి. అమ్మి అంటే ఏంటి? సహస్ర. మీ మమ్మీ ఏది? ఈ అమ్మి వాళ్ళ మమ్మీ. హాయ్ మమ్మీ. మమ్మీ దగ్గర ఇంకొక అమ్మి ఉంది, చిన్నమ్మి. చిన్నమ్మి సమీక్ష సమోసా. సమీక్ష సమోసా? సమోసా అమ్మి చెల్లి పేరు. నీకేమో అమ్మి అమ్ములు పెట్టారు, దానికేమో సమోసా అని పెట్టారా? సమీక్ష సమీ సమోసా. సమీక్ష సమీ సమోసా. ఇద్దరు ఎవరు బాగున్నారు? సమీక్ష. మీ చెల్లి బాగుందా నీకంటే? హౌ స్వీట్. మంచి అక్కవరా నువ్వు. సరే ఏ ఊరు నుంచి వచ్చావు చెప్పు నువ్వు? రణంతపూర్ తెలుగింటమ్మాయి గురించి వచ్చిన. రణంతపూర్ తెలుగింటమ్మాయా? కుచ్చుకుచ్చుకున్నమ్మ కూడా వచ్చిన. కుచ్చుకుచ్చుకున్నమ్మ కూడా నువ్వేనా? ఓ తెలుగింటమ్మాయి. గిఫ్ట్ కూడా ఇచ్చింది, పాము గిఫ్ట్. ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నట్టు. బాగానే ఉన్నావు కదా, క్యూట్ గా. ఇంకొక చెల్లెలు ఎందుకు? మా డాడీకి అయితే 2 బిడ్డలు కావాలి, కాలేజ్. మా డాడీకి 2 బిడ్డలు కావాలని కోరుకుంటుందా? కాదు, మా మమ్మీని కాళ్ళు వస్తావంట, నా మీద కాలేస్తాడు. మమ్మీతోటి కాళ్ళు ఒత్తించుకుని నీ మీద కాలేస్తాడా? డాడీ కాళ్ళు విరగొట్టాల్సిందే మనం. నిజమేనండి? మీరేమన్నా విష్ణుమూర్తి అండి? పూర్వజన్మల విష్ణుమూర్తిని. పూర్వజన్మల విష్ణుమూర్తి. నాయనా విష్ణు, నువ్వు ఒక్క లక్ష్మితోనే ఆగిపో నాయన. చివరి ప్రిన్సెస్ దగ్గరకు వచ్చేసారండి. సో గట్టిగా చప్పట్లు. ఎరా బంగారం, నీ పేరేంటి? రిద్ది. రిద్ది. నీ పూర్తి పేరు అదేనా? రిద్ది సింగ్, రిద్ది ఠాకూర్ 2 ఉన్నాయి. నీతో పాటు ఎవరు వచ్చారు? అమ్మమ్మ, మమ్మీ. అమ్మమ్మ మమ్మీ? इसमें अम्मम्मा कौन है भाई? అమ్మమ్మ और वो मम्मी है? అంటే దూరపు అమ్మమ్మ వరుస అండి? మా అమ్మాయి. మీ అమ్మాయ? మీరు అమ్మమ్మ అంటే ఇక్కడ ఒక్కరన్నా నమ్మితే అప్పుడు నేను నమ్ముతానండి. మీరు చెప్పండి, ఆవిడకి ఆవిడ అమ్మనంట, ఈవిడికి అమ్మమ్మ అంట.
అమ్మమ్మకి ఇంత గ్లామర్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు. నిన్ను చూసి. నన్ను చూసి నేర్చుకుందా అమ్మమ్మ గ్లామర్? మరి అమ్మ గ్లామర్ ఎక్కడ పోయింది? అమ్మకి అమ్మవారు వచ్చేసాయి. అయ్యయ్యో, అమ్మవారు రావడం అంటే ఏంటి? అంటే ఇక్కడ పింపుల్స్ రావడం. పింపుల్స్ రావడం అమ్మవారు రావడం అంటారా? నీకెట్లా పింపుల్స్ పోయినాయి? అలా అయితే క్రీమ్ పెట్టాను వేరేవి. నా ఫ్రెండ్ కూడా వచ్చాయి, ఆ క్రీమ్ చూసి అది పెట్టుకొని వేరే క్రీమ్ పెట్టుకున్నా. ఫుల్ క్రీమ్ ఫ్యామిలీ ఇది. అసలు డాడీ డబ్బులన్నీ క్రీమ్లకే అయిపోతాయి అనుకుంటా. సరే, అమ్మమ్మ మమ్మీ వచ్చారు, డాడీ రాలేదే? ఎందుకంటే డాడీకి పని ఉంది. నీకంటే ఇంపార్టెంట్ పని ఏముంటుందబ్బా? అన్ని టికెట్స్ ఇష్యూ చేయడం, వీసా చేయడం. అది. సో వీసా ఇచ్చి ఎక్కడికి పంపిస్తాడు? ఈ స్టేట్ తో ఆఫ్రికా అలాగే వెళ్ళాలంటే వీసా యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా కావాలా? వద్దు. మరి ఆఫ్రికా వెళ్ళాలంటే కావాలి. ఆఫ్రికా వెళ్ళాలంటే వీసా కావాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా వద్దా? మరి అమెరికా వెళ్ళాలంటే కావాలి. మరి గుజరాత్ వెళ్ళాలంటే వద్దు. ఎందుకు? ఎందుకంటే గుజరాత్ ఇండియాలోనే ఉంది. వీసా కావాలంటే ఏమేం పనులు చేయాలి? ఎట్లా అయితే వస్తుంది తొందరగా వీసా? దానికి వీసాకి వాళ్ళ నేమ్ ఉండాలి, ఫొటోస్ తేవాలి దాంట్లోకి ప్రింటర్లో నుంచి. అంత పని చేస్తే వీసా తయారవుతుంది. మొత్తం డాడీ బిజినెస్ అంతా నేర్చేసుకుందండి. వీసాలు అందరు వీసాలు కొనుక్కుంటారు కదా మీ దగ్గర, వీసాలు చేయించుకుంటారు కదా, తర్వాత బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో మీరు ఏమేం చేస్తారు? ఈ లేడీస్ ఎక్కువ ఉంటే ఇంట్లో డబ్బులు షాపింగ్ లాగా అయిపోతా ఉంటాయి కదా. కాదు, నేను ఎప్పుడైనా ఒక్కసారి, నా మమ్మీ కూడా ఎప్పుడైనా ఒక్కసారి నేను కొనుక్కుంటున్నప్పుడే షాపింగ్, నా డాడీ కూడా అప్పుడే. తర్వాత చాలా రోజుల తర్వాత నా బర్త్డేకి 1 డేకి అది కొనుక్కొని రాజ్పూత్ తూ తో మేరీ కంజూస్ చోటీ సి నన్నీ సి జాన్. ఎప్పుడన్నా ఒక్కసారి షాపింగ్కి వెళ్తారంట. మిగతా డబ్బులంతా ఎక్కడ దాస్తారు? కబోర్డ్ లో దాస్తారు. ఓకే. అమ్మాయిలు ఎందుకు అసలు అద్దం ముందు కూర్చొని గంటలు గంటలు లిప్స్టిక్, కాటుక, మస్కారా, పౌడర్ అన్ని వేసుకుంటారు? ఈ పిచ్చి పోవాలంటే ఏం చేయాలి? కదా బ్యూటిఫుల్ ఉండాలని. బాయ్స్ అయితే మేకప్ అవసరం లేదు, మేకప్ పెడితే పిచ్చిగా అయిపోతారు. బాయ్స్ అయితే మేకప్ వేస్తే పిచ్చిగా అయిపోతారు. జోకర్స్ లాగా. జోకర్స్. ఎన్ని గంటలు వేసుకున్నావు మేకప్? 1 గంట. 1 గంట అంటే నువ్వే 1 గంటలు వేసుకుంటే మమ్మీ ఎన్ని గంటలు వేసుకోవాలి? 5 గంటలు. డాడీకి తలనొప్పి రాదా మీరు ఇన్ని గంటలు మేకప్ వేసుకుంటే? రాదా? చాలా స్ట్రాంగా డాడీ? మీ డాడీ స్ట్రాంగా? వీళ్ళందరూ డాడీల కంటే? వీళ్ళంటే డాడీల కంటే స్ట్రాంగ్. మా డాడీ కూడా స్ట్రాంగ్. మా డాడీ ఏమేం చేస్తాడో తెలుసా? ఒక్కసారి ఇలా తొడగొట్టాడు అనుకో, అంతే, ఇక్కడ కిందుండే కార్లన్నీ పైన ఆకాశంలో అలా తేలుతాయి. మరి మీ డాడీకి ఏం పవర్ అని చెప్పు? తొడగొట్టాడు ఎప్పుడన్నా? కొడితే ఏం వెళ్ళింది? విమానం. నా డాడీ రాకెట్ కి నా డాడీ దేవుడి దగ్గర పంపించాడు. నేను వస్తా, నీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం. ఇదే డాడీ తొడగొట్టింది, విమానం పైకి పోయింది? ఇదే డాడీ. ఇదే డాడీ. అయ్యో, మీరు తొడగొడితే విమానం పైకి పోయిందండి? ఓ, టూ మచ్ గ్రాఫిక్సా? మా డాడీ వంట చేస్తే మా మమ్మీ కూర్చుని తింటూనే ఉంటుంది. మరి మీ డాడీ? అయితే గ్రేట్ కాదు మీ డాడీ. మీ డాడీ గ్రేట్ కాదు. వంట చేస్తేనే గ్రేట్. అది సాంబార్ పెట్టాలి, పులుసు పెట్టాలి, ఫ్రై చేయాలి. వచ్చా మీ డాడీకి? ఫ్రై వచ్చా? సాంబార్ వచ్చా? కూరగాయలు తిరగడం వచ్చా? అన్నొచ్చు. గిన్నెలు తోమడం వచ్చా? బట్టలు ఉతకడం వచ్చా? ఇల్లు క్లీన్ చేయడం వచ్చా? బాత్రూమ్ కడగడం వచ్చా? ఇన్ని పనులు చేస్తాడా మీ డాడీ? సరే, ఇన్ని పనులు డాడీ చేస్తుంటే మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ తింటూనే ఉంటారు. అవును, లక్కీ అండి. ఇలా ఎలా? మా ఆయనకి ఒక్క పప్పు నేర్పించడానికి నేను చచ్చిపోతున్నా. కిచెన్ రూమ్ అంటే మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు మగవాళ్ళు. మీరు ఇలా మీరు తినుకుంటూ ఆయనతో బాత్రూమ్ గడిగించడం ఎలా సాధ్యమే? నాకు చెప్పాలి మీరు. మైక్ ఇవ్వండి. అన్ని అబద్ధాలు చెప్తుంది. అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధాలు చెప్తే గిఫ్ట్లు ఇయ్యను. ఎవరు? నువ్వు అబద్ధాలు చెప్తున్నావా, మమ్మీ అబద్ధం చెప్తుందా? చెప్పు మరి. మమ్మీ అబద్ధాలు ఆడకు అని చెప్పు. మమ్మీ అబద్ధాలు ఆడకు. సరే అమ్మా. సరే, ఉద్యోగం ఎవరు చేస్తారు మీ ఇంట్లో? మమ్మీ. ఓకే.
మమ్మీ డాడీలో ఎవరు బాగా తెలివైన వాళ్ళు? డాడీ. అస్సలు తెలివిలేంది ఎవరు? డాడీ. రెండు డాడీయేనా? ఎప్పుడు అనిపించింది నీకు డాడీకి అస్సలు తెలియలేదని? ఏం పని చేస్తా అనిపించింది? పప్పు పని చేస్తాడండి. చదువుకుంటున్నావు కదా, బాగా చదువుకుని ఏమవుతావు? డాక్టర్. ఫస్ట్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తావు? నాన్నకిస్తా. నాన్నకి ఇస్తావా? చేతికి తుస్సుమని ఇస్తావా? నేను డైలాగ్ నేర్చుకొచ్చుకున్నా. సరే సరే, డైలాగులు కూడా నేర్చుకుని మాట్లాడితే నీ చెప్పులు చూపిస్తున్నావు. కొత్త కొనుక్కున్నావా? చూపించేసే. అదన్నమాట. కవిత మా చెల్లెలు ఊకే ఊకే కొడుతుంటూనే ఉంటది. ఇంతకీ కవిత ఎవరండి? కవిత కింద ఉంటది. కింద ఉంటది, పక్కింటి ఆవిడ. సో డాడీ మాట్లాడేది పక్కింటి ఆవిడ గురించి. బట్టలు ఉతుకుద్ది. మా ఇంట్లో బట్టలు ఉతుకుంటది. ట్రైన్ లో వస్తున్నా నేను ఇవాళ. మా ట్రైన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పారా? మా కాలు వచ్చి. ఒక్క నిమిషం, మీ నాన్నకి ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కవిత చూడకుండా జాగ్రత్త పడండి మీరు. ఓకే, కవిత వాళ్ళ ఆయన చూడకుండా. ముఖ్యంగా కవితకి పెళ్ళైందండి, ఇద్దరు పిల్లలు. నీకు ఇద్దరు పిల్లలండి. సరే, నువ్వు ప్రతిదానికి డాడీ డాడీ అంటున్నావు కదా, ఒకటి చెప్పు. నువ్వేమో చూస్తే బ్యూటిఫుల్ గా చందమామలాగా తెల్లగా ఉన్నావు. మరి ఈ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? డాడీ నుంచి. నాకు ఒకటి అర్థమైంది. ఆయన కలర్ నీకు ఇచ్చేసి ఆయన అలా అయిపోయినట్టు. మమ్మీ డాడీ పప్ప ముగ్గురు ఎవరు ఫెయిర్, వైట్ గా ఎవరు ఉంటారు? డాడీ. నేను వైట్ చొక్కా వేసుకుంది ఎవరని అడగల, వైట్ గా ఎవరున్నారు అని అడిగా. వైట్ మొత్తం డాడీనే. ఇప్పుడు ఒక చాలా టెరిఫిక్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇగో మస్కారా లిప్స్టిక్ చూసి మాట్లాడు. మీ డాడీ అందంగా ఉన్నాడా, నేను అందంగా ఉన్నాను? నువ్వు. మమ్మీ నువ్వు సాధించలేకపోయి నేను సాధించా. కాకపోతే మస్కారా లిప్స్టిక్ కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. మన దేశం చాలా అప్పుల్లో ఉందంట, చాలా డబ్బులు అవసరం అంట. ఏమన్నా ఇస్తారా మీరు? ఇస్తాం. అవునా? ఇండియానే బెస్ట్ కాబట్టి. ఇండియా బెస్ట్ కాబట్టి ఇండియా కోసం డబ్బులు ఇస్తావు. అది అమెరికా అయితే? అమెరికా అంటే కూడా ఇస్తా. దేశాలకు అప్పులు ఇచ్చేంత గొప్పదండి. టోటల్ ఫ్యామిలీలో నీకెవరు ఇష్టం చెప్పు? డాడీ. అమ్మాయిలందరికీ డాడీసే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే పిల్లలకి డాడీసే డబ్బులు తెచ్చి అన్ని కొనిస్తారు, స్కూల్ కి కూడా ఫీజు కడతారు, అంతా చేస్తారు. ఫీజు కడితే సరిపోతుంది, స్నానం చేయించి పౌడర్ రాసి ఇలా తయారు చేసి లిప్స్టిక్ పూసి అన్నం తినిపించి ఇంత కష్టపడి ఇంత చేసేదంతా గోవింద కదా. ఇప్పుడు మనం తాతయ్యకి షాపింగ్ చేద్దాం. ఏం కలర్ ప్యాంట్ కొందాం? వైట్. షర్ట్ ఏం కలర్ కొందాం? ఎల్లో కొందాం. ఎల్లో. క్యాప్ ఏం కొందాం? క్యాప్ గ్రీన్ క్యాప్. గ్రీన్ క్యాప్. వైట్ ప్యాంట్, ఎల్లో షర్ట్, గ్రీన్ క్యాప్. ఇంత కలర్ఫుల్ గా నిన్ను ఎవరు ఊహించుకుని ఉండరు. నాకు తెలిసి నానమ్మ కూడా ఊహించుకుని ఉండదు. అప్పుడు తాతయ్య యోయో తాతయ్య అవుతాడు. యోయో తాతయ్య. నీకెవడో ఒక్కటి చెప్తా. ఏం చెప్తావు చెప్పు. నానమ్మని అమ్మ తిడుతుంది అని చెప్పింది. ఏంటి, అత్తని కోడలు తిట్టడమా? ఎందుకు తిడుతుంది నానమ్మని అమ్మ? నానమ్మ అమ్మని తిడుతుంది, అందుకే తిడుతుంది. నానమ్మ అమ్మని తిడుతుంది కాబట్టి అమ్మ నానమ్మని తిడుతుంది. ఒక మంచి కథ చెప్తావా, నేను వింటా. హిరణ్యకశిపుడు ఉంటారు, ఒక ప్రహ్లాదుడు ఉంటారు. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఏమవుతాడు? కొడుకు. కొడుకు. హిరణ్యకశిపుడి భార్య పేరు లీలావతి. అప్పుడు ఏమైంది? నీ దేవుడు ఏదా అంటే అసంభవ ఇందుగలడన్ లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగటుండు, ఎందెందు వెతికిన అందందే గలుడు దానవాగ్రేశ్వర వింటి. నీ దేవుడేడి అంటే ఈ పాట చెప్పాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఆ స్తంభం పగలు కొట్టేస్తాడు. స్తంభం పగలు కొట్టేశాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు
దాంట్లో నుంచి ఉగ్ర నరసింహస్వామి వస్తాడు. ఉగ్ర నరసింహస్వామి వచ్చి ఇట్లా ఇలా గీకేస్తాడు. ఎక్కడ? హిరణ్యకశిపుని తోడ మీద పెట్టుకొని ఇలా గీకేస్తాడు. గీకేశాడు ఇలా గోర్లతో. అప్పుడేమైంది? ప్రహ్లాదుడు నమో నరసింహ నమో భక్త పాడా నీ ఉగ్ర రూపము ఉపసంహరించుమయ్యా. అనగానే ఏమైంది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఉగ్ర రూపం తీసేశాడా? తీసేశాడా? అందరు హ్యాపీ అయిపోయారా? అయిపోయాడు. రాముడు సీతమ్మని ఎట్లా పెళ్లి చేసుకున్నాడో తెలుసా నీకు? డాక్టర్ అయిద్దాం అనుకుండు. అప్పుడు ఎవరు? దేవుళ్ళు అయిపోయింది. రాముడు డాక్టర్ అవుదాం అనుకుంటే పొరపాటున దేవుడైపోయాడు. ఈ విషయం నీకెవరు చెప్పారు? డాడీ. నీకు బాగా నాలెడ్జ్ ఉంది డాడీ రామాయణంలో. ఓకే. సీతమ్మ ఏమవుదాం అనుకుంది? ఒక మంచి యాంకరింగ్ అయిదాం. సీతమ్మ మంచి యాంకర్ అవుదాం అనుకుందా? ఐ డిడ్ంట్ నో దట్. మరి యాంకర్ అవ్వలేదా? మళ్ళీ దేవుడైపోయింది. షో. వీళ్ళందరూ సరే, సీతను ఎత్తుకుపోయాడే రావణాసురుడు, 10 తలకాయల ఫెలో. మరి ఆయన ఏమవుదాం అనుకున్నాడు? కలెక్టర్. ఓ, రావణాసురుడు కలెక్టర్ అవుదాం అనుకున్నాడు అంటండి. మరి ఆయనకేం ప్రాబ్లం? టక్మని దొంగ అయిపోయిండు. ఈయన దేవుడు అవ్వలా, టక్కుమని దొంగ అయిపోయిండు. నిజానికి డాడీ ఏమవ్వాలనుకున్నాడు? టక్కుమని ఏమైపోయిండు? టక్మని డాక్టర్ అవుదామంటే టక్మని మనిషి అయిపోయిండు. అయ్యో, ఎంతైనా అమ్మాయిలేనండి. ఏం స్మార్ట్ కదా, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారో. మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇన్ని గిఫ్ట్స్ కావాలా? గట్టిగా చెప్పండి. ఓకే. ఎంత అద్భుతంగా ఉండింది కదండి ఈ నలుగురు ఏంజల్స్తో మన రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై ఫ్లవర్స్ జెల్లీ అండ్ పుడింగ్స్. నేనైతే మ్యాక్సిమం ఎంజాయ్ చేశానండి. ఎంత టాలెంట్, ఓ మై గాడ్, ఎన్ని మాటలు. మరి ఇలాంటి పిడుగులు మీ దగ్గర ఉంటే ఒక చిన్న SMS పంపించండి. PPG స్పేస్ మీ పిల్లల పేరు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి. ఓకే, మీ పిల్లల అల్లరిని నేను ప్రపంచానికి పరిచయం చేసేస్తా. అందరు ఫ్లైయింగ్ కిస్ ఇయ్యండి రా.